సంఘాల సమైక్య నా పేరు కె విశ్వనాథ్ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఆర్ఎల్ కృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ అదేవిధంగా నేషనల్ కమిటీ సభ్యులు విజయ్ ఈరోజు భారతదేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన రైతాంగం పైన శ్రమజీవులకు ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను 4 చట్టాలుగా కుదించి ఇవాళ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులకు పండించే పంట గిట్టుబాటు ధర చెల్లించాలని వాళ్ళు అడిగే హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మోడీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్లకు ఉపయోగపడే కార్మిక చట్టాలు రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చి ఆ 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో కార్మికుల రేటును నిర్ణయించుకునే హక్కు లేకుండా చేసినాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క భూముల్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి పంటను పండించే విధంగా ఆ కార్మిక చట్టాలు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా గత 2 సంవత్సరాల క్రితం నడి ఒడ్డులో ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళపైన పాశవికంగా కాల్పులు జరిపి ధర్నాలు చేస్తున్నా ఉంటే వాళ్ళ మీద దాడులు చేపించి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు రైతాంగం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్నీ కూడా పోరాటాలు చేస్తే 3 చట్టాలను మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చి ఇవాళ మళ్ళీ దొంగచాటున అదే 3 చట్టాలను అమలు చేయడం కోసం ఈ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్న కుట్రలను ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తూ మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం ఈ భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు ఇక్కడ మహాధర్నా చేయడం జరిగింది. ఈ మహాధర్నా ద్వారానే ఇప్పటికే సరిపోలేదు, ఇంకా కూడా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలను నిర్మించి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే తీసుకొస్తున్నాడో వాటన్నిటికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు అదేవిధంగా అన్ని విప్లవ పార్టీలు రాజకీయ పార్టీలు ఏకమై పోరాడవలసిందిగా మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ పిలుపునిస్తూ ఉంది. సో ఇంకోటి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో రైతులకు సంబంధించి కొన్ని హామీలు అనేది వాగ్దానాలు ఇచ్చారు 6 గ్యారెంటీలు కావచ్చు. సో అందులో కూడా ప్రధానంగా రైతు కూలీలకు సంబంధించి కూడా కొన్ని ఇచ్చారు. సో దానిపైన ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది కాబట్టి ఎలాంటి చర్య కూడా తీసుకున్నారు కనిపిస్తలే. సో దానిపైన మీరేమంటారు, మీ స్టాండ్ ఏంటి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతులను పట్టించుకోకుండా రైతులను బేడీలేసి జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితిని కొన్నిటిని ఆసరగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 6 గ్యారెంటీలను ముందుకు తీసుకొచ్చి 6 గ్యారెంటీలను మేము ఇస్తాం అనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే రైతే రాజు అనే నినాదం పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ రైతుల యొక్క ఎవరైతే ఏదైతే 500 బోనస్ ఎకరాకు ప్రకటించిండో ఆ 500 రూపాయలు బోనస్గా చెల్లించడం లేదు. అదేవిధంగా రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాడిని సరైనటువంటి రేటు పెట్టి రైతుకు అనుకూలమైనటువంటి రేటునిచ్చి ఇవాళ కొనే పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి రైతులు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి ఏదైతే వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీని కూడా మా భారతీయ కార్మిక సంఘాల సమైక్య అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా రైతులకు కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కాపాడుకోవడం కోసం అదేవిధంగా ఉన్న కొత్త చట్టాలను తీసుకురావడం కోసం కూడా మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా భారతీయ కార్మిక సంఘాల సమైక్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ప్రజానీకానికి అదేవిధంగా రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం.